ఉంటే మాత్రం కొంటాం, చెప్పండి మీరైనా. అదే వచ్చింది అనుకున్నాం మా ఇంటికి. మళ్ళీ గన్నవరం రాజా గారి దగ్గర ఉన్న ట్యాగీ చెమ్మలండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్స్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి రాజశేఖర్ గారు, యశ్వంత్ గారు వారి గిత్తల షెడ్ వీడియో చేయమని చాలామంది కామెంట్లు పెట్టారండి. వారందరి కొరకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముందుగా వెంకట్రావు గారు ఉన్నారండి, వారితో చిన్న పరిచయ కార్యక్రమం చేసుకున్నాము. నమస్తే అండి వెంకట్రావు గారు. నమస్తే అండి. ఎర్రం రాజశేఖర్ గారు, యశ్వంత్ గారు అని మీరు ఆ పేరు మీద బరిలో దిగుతున్నారు. ఎర్రం బుల్స్ అండి మాయి. అదే అంటే రాజశేఖర్ గారు, యశ్వంత్ గారు అంటే ఎవరు? మా బాబు రాజశేఖర్ గారు మా బాబు, యశ్వంత్ గారు మా తమ్ముడు గారి బాబు. తమ్ముడు. ఓకే, ఆ పేర్ల మీద మీరు బరిలోకి అయితే దిగుతున్నారు. చాలా మంది అడుగుతున్నారండి, మీ గిత్తల షెడ్ వీడియో చేయమని అడుగుతున్నారు, మీతో చిన్న పరిచయ కార్యక్రమం చేయమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ముందుగా వారి దగ్గర ఎన్ని గిత్తలు ఉన్నాయి, ఏ విభాగంలో ఉన్నాయి, పూర్తి వివరాలు అయితే వెంకట్రావు గారు ఉన్నారండి, వారి దగ్గర అడిగి మనం తెలుసుకుందాము. ముందుగా ఈ గిత్త ఏ విభాగంలో ఉందండి? ఇది టచ్ పళ్ళలో ఉందండి. ఎంత కొనుగోలు చేశారు, ఎక్కడ కొనుగోలు చేశారు? దీన్ని 1,50,000 కొనుగోలు చేసామండి. దర్శవతల 58 సైజు ఉంటుంది. టచ్ పళ్ళలోనే ఉంది. పందేలు ఎప్పుడైనా తీసారా దాన్ని? తీయలేదండి. తీయలేదా? తీస్తాం వచ్చే సంవత్సరం తీస్తారు. ఓకే, ఎలా ఉంటుందండి మైండ్ సెట్ దాన్ని? బాగుంటుంది, చాలా బాగుంటుందండి. పేరేమన్నా నామకరణం చేసి? ఏం లేదు, వేరే నామకరణం చేయలే. ఓకే, మీరు ఈ గిత్త అంటే చాలా ఇష్టపడి కొనుగోలు చేశారు. ఏ విభాగంలో కొనుగోలు చేశారు, ఎక్కడ కొనుగోలు చేశారు? అక్కలరెడ్డిపల్లి అండి. అక్కలరెడ్డిపల్లి గ్రామంలో. చూసారు కదండి, ఈ గిత్తకి మీరు దేవా అని పెట్టారు. దేవా అనే పేరు ఎందుకు పెట్టారు ఈ గిత్తకి? ఇది దేవుడి గిత్త అండి. దేవుడు అవుది. దేవుడి గిత్త అని అందుకని పెట్టాను. పుట్టుక ఎక్కడ? అక్కడే ఆ పల్లెల్లోనే. అంటే గిద్దలూరు పల్లెల్లోనే. ఓకే, ఈ గిత్త పుట్టుక గిద్దలూరు పల్లెల్లో అండి. దేవుడు ఆవుకు పుట్టిందంట, అందుకని ఈ గిత్తకి దేవా అని పేరు నామకరణం చేశారు. వీరి దగ్గరకు వచ్చిన తర్వాత, మీ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే మీరు ముందుగానే రైట్ ఉందా లెఫ్ట్ ఉందా సార్ ఈ గిత్త? రైటే, ఎప్పుడు రైటే, ఫస్ట్ నుంచి రైటే. ఓకే, ఈ గిత్తని మీ దగ్గరకు వచ్చిన తర్వాత 2 పళ్ళల్లో తీశారు. ప్రదర్శన తోలుతున్నప్పుడు ఎలా అనిపించింది ఈ గిత్త గురించి? చాలా బాగా తోలిద్దండి. మైండ్ సెట్ చాలా బాగుంటది, చాలా బాగా స్థిమితంగా తోలిద్ది. పందానికి దిగితే దీని ఏమిటి వచ్చే గిత్తే లేదు ఇప్పుడు ప్రస్తుతం. చాలా బాగా తోలిద్ది. ఒక 50 పందాల దాకా ఆడింది ఇది. ఏ పళ్ళలో కానీ టచ్లో ఆడింది, 2లో ఆడింది, 4లో ఆడింది. 50 పందాలు ఆడింది సుమారు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని పందాలు ఆడింది? ఒక 40 పందాలు చిల్లర ఆడింది. 40 పందాలు ఆడింది. అంటే పర్టికులర్గా ఏమంటా అంటే, నేను మామూలుగా ఈ ఫీల్డ్లో మీరు ప్రదర్శనకి ఎద్దులు తీసుకొని వస్తారు, మేమే వీడియో తీయడానికి వస్తాము. మంచి ఎద్దుకి ఇంకొక మంచి ఎద్దుని చూసి జతను కలిపితే ఇంకా బాగుంటుంది కదా కాంపిటీషన్. చూస్తున్నామండి, అట్లా దొరకలా, ఇంకా చూస్తున్నాం. దీని జతకి మంచిదాన్ని చూస్తున్నాం. మీ ఆలోచనలో ఈ గిత్తకి సరిపోయే గిత్త ఏమైనా ఉందా? ఎక్కడ మాకు చూస్తున్నాం ప్రస్తుతం, ఎక్కడా తగలేదు మాకు. ఉంటే మాత్రం కొంటాం, చెప్పండి మీరైనా. ఉంటే సైజ్ ఎంత ఉంటుందండి? 61 దాకా ఉంటుందండి. 61 దాకా ఉంటుంది. ఈ గిత్త మైండ్ సెట్, బండం తీసుకునే విధానం ఎలా ఉంటుందండి? చాలా పవర్ఫుల్ గా తీసుకుంటది, చాలా పవర్ఫుల్ గా తీసుకుంటది బండిని. పర్టికులర్ గా ఈ దేవా గిత్తకి మీరు జతని కలపాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా ఈ గిత్త మైండ్ సెట్ మీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి బేటాల్లో చూశారు, పందాల్లో చూశారు. ఈ గిత్త మైండ్ సెట్ వివరంగా చెప్పగలరా? చాలా పవర్ఫుల్ గా ఉంటది. ఏ గిత్త మిడిగట్టినా కూడా చాలా బాగా పంతంగా వెళ్ళిద్దండి. ఇది స్లో గిత్త కాదు, బాగా ఫాస్ట్ గిత్త. చాలా బాగా స్పీడ్గా తోలుతుంది, ఏ పందెమైన తోలిద్ది. పక్కెద్దుకు అసలు సంధించే గిత్త కాదు, చాలా పవర్ఫుల్ గిత్త. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ ఎద్దును చూశారు. అంతకుముందు మీ దగ్గర ఎద్దులు ఉన్నాయి, దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కూడా ఎద్దులు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న ఎద్దులన్నిటిలో కంటే ఆ ఎద్దుతో కంపారిజన్ చేస్తే ఏ గిత్తలా ఉండేది? ఇది మా పాత గిత్త ఒకటి ఉందండి బండి పందాల్లో, దానికి సమానంగా ఉంటది. అదే వచ్చింది అనుకున్నాం మా ఇంటికి. మళ్ళీ చాలా బాగా చేసిద్దండి ఇది. ఎలా అనిపిస్తుంది ఇలాంటి మంచి గిత్త మన ఇంటికి రావటం? చాలా సంతోషంగా ఉంది నాకు. ప్రతి రైతుకి ఇలాంటి గిత్త మన షెడ్ లో ఉంటే అదొక సంతోషం. బాగా బాగా తీస్తుంది.
వెంకట్రావు గారు, ఏమండి ఈ గిత్తని మీరు ఎక్కడ కొనుగోలు చేశారు? మేము గరగపాడులో ఉన్నామండి. దీని పుట్టుక తాళ్ళూరు అండి. 88 తాళ్ళు. 88 తాళ్ళూరు అండి. ఇది శివ ట్యాగీ చెమ్మనండి. ఇది గన్నవరం రాజా గారి దగ్గర ఉన్న ట్యాగీ చెమ్మనండి. ఇది తాళ్ళూరు ఒక గుళ్ళో బ్రాహ్మడు దాన్ని చెమన్ చేపిస్తే ఆవుగు పుట్టింది. అక్కడి నుంచి గరగపాడు వాళ్ళు కొనుక్కొచ్చారండి. గరగపాడు నుంచి మేము తీసుకొచ్చామండి. ఏ వయసులో కొనుగోలు చేశారు? టచ్పల్లలోనే. ఓకే. అప్పుడు మామూలుగా బేటాల్లో పాల్గొన్నదా? లేదండి, మేము నేర్పుకున్నాం. పని మీరు నేర్పుకున్నారు. అప్పుడు సైజ్ ఎంత ఉందండి? సైజు 59 దాకా ఉందండి. 59 దాకా ఉంది. ఓకే. మీ దగ్గరకు వచ్చిన తర్వాత టైర్లు బేటాలు వేసిన తర్వాత ఎలా అనిపించింది? చాలా బాగా పోద్దండి. ఇది కూడా కొంచెం ఈ నడు మధ్య ఆరోగ్యం కొద్దిగా తేడా ఉంది. లోన లంపి తగిలింది. దానివల్ల కొన్ని పందాలే పాల్గొన్న పందాల్లో చాలా పందాల్లో ఇది ఫస్టులు తీసుకుందండి. ఎన్ని పందాలు పాల్గొంది ఇప్పుడు దాకా? ఒక 15-20 పందాలేనండి. దీనికి ఆరోగ్యం బాగుండక అంతవరకే పాల్గొన్నాము. ఆ పందాల్లో ఫస్ట్లు ఎక్కువ తీసుకుందండి. 2 పళ్ళలో కానీ 4 పళ్ళలో కానీ ఫస్ట్లే తీసుకుంది. 4 పళ్ళల్లో మొన్న అంతా 10 రోజుల కింద కూడా 4 పళ్ళలో ఫస్ట్ తీసుకొని వచ్చినాయి అక్కలరెడ్డిపల్లి పందాలు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ గిత్త 4 పళ్ళల్లో ఉంది. 4 పళ్ళేనండి. అది కూడా 4 పళ్ళలోనే. చూసారు కదండి. ఈ గిత్త వచ్చేసి త్యాగి శమనకు పుట్టిందంటండి. 88 తాళ్ళూరులో ఒక పూజారి గారి దగ్గర ఉన్నటువంటి ఆవుకి వారు త్యాగి శమను చేపిస్తే ఆ శమనకు పుట్టిన దూడ ఈ గిత్త అండి. వారి దగ్గర నుంచి వీరు కొనుగోలు చేశారు. పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. పూర్తిగా వినండి. సగం చూసి కామెంట్లు పెట్టగాకండి, దయచేసి అర్థం చేసుకోండి. శివ అని ఈ గిత్తకి మీరు పేరు ఎందుకు పెట్టారు? ఏమో గుళ్ళో పుట్టింది, అందుకని శివాలయంలో పుట్టింది లేని శివ అని పెట్టుకున్నామండి. నంది గుర్తుగా. నంది గుర్తుగా అంటే నంది గుళ్ళో శివాలయంలో పుట్టింది. ఓకే. ఒక నంది గుర్తుగా శివ అని పెట్టుకున్నాం. ఓకే. ఒకసారి ఇంకొక గిత్త దగ్గరికి వెళ్దారండి. మరొక గిత్తని మీకు పరిచయం చేస్తానండి. ముందుగా ఈ గిత్త పేరు ఏం పేరండి? వీరా అండి. వీరా. ఎక్కడ కొనుగోలు చేశారు? ఈ లంక గ్రామాల దగ్గర అండి, నాగాలంక దగ్గర ఉన్నటువంటి తడికలంక అనే గ్రామంలో కొనుగోలు చేశారంటే అండి. అప్పుడు ఏ విభాగంలో మీరు కొనుగోలు చేశారు? 2 పళ్ళ విభాగంలోనే దీన్ని కొనుగోలు చేయడం జరిగిందండి. కోడిదోడ ఒకటి ఉంది, ఇక్కడ బాగుంటుందనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు అక్కడ బాగా లోడ్ తోటి వీళ్ళు దీని మీద ప్రాక్టీస్ చేయడం చూశారు. సో వాస్తవంగా వెళ్ళింది వేరే కోడిదోడ అయితే ఇది నచ్చింది మాకు బాగా. దీని ఆ పనితనం, బండలో పనితనం చూసిన తర్వాత దీన్ని నచ్చి దీన్ని తీసుకోవడం జరిగింది. అప్పుడు సైజ్ ఎంత ఉందండి? 58-59 మధ్యలో ఉంది. వాళ్ళ దగ్గర బండ బేటాలు పాల్గొన్నదా? వాళ్ళు జస్ట్ ప్రాక్టీస్ లో ఉన్నారు. వాళ్ళ దగ్గర పందెం తీయలేదు, ప్రాక్టీస్ లో ఉండగా మేము మన దగ్గరకు వచ్చిన తర్వాత బండ పందాల్లో మన దగ్గరకు వచ్చినాక ఇంకా ప్రాక్టీస్ లోకి వచ్చాము. టైర్ బేటాలు బండ బేటాలు తీసుకొని సో దీన్ని కొన్ని పందాలేమో దేవా పక్కన తీసుకున్నామండి. ఇది మా శివ కొంచెం ఆరోగ్యం బాగాలేనటువంటి టైంలో దేవా పక్కన తీసుకున్నాం. తర్వాత ఈ మధ్య రీసెంట్గా వేరే వాళ్ళ కోడితోటి పొత్తు తీసుకొని దాదాపుగా 12-15 పందాలు అన్నీ కూడా దాదాపు ఫస్ట్ ప్రైజ్లో తీసుకున్నది. ఆ పొత్తు ఆడిన గిత్త ఎవరిది? ఉప్పుగుండూరు వాళ్ళది. సుధీర్ బుల్స్ ఉప్పుగుండూరు వారి గిత్తతో ఈ గిత్త దాదాపు 10-15 పందాలు జతగా కంబైన్డ్ జతగా పాల్గొంటే మొత్తం మొదటి బహుమతులేనంటండి. ఈ గిత్తకి 15 పందాలు పాల్గొన్నారు. సపోజ్ ఈ గిత్తకి ఆ గిత్త నచ్చింది అనుకోండి, కొనుగోలు చేయొచ్చు కదా. ఇంకైతే ఇద్దరి మధ్యలో పూర్తి స్థాయిలో అండర్స్టాండింగ్ రాలేదు. ఇంకా వాస్తవం ఏంటంటే ఇది మాది 2 పక్కల వస్తుందండి. ఈ దూడ మొట్టమొదటి దీని ప్రాక్టీస్ అంతా లెఫ్ట్ సైడ్ లో ఉంది, రైట్ సైడ్ అనుకున్నాం. మా దగ్గరకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ దాపట తీసుకున్నాం. అది ఇప్పుడు మళ్ళీ ఉప్పుకొండూరు కొడ పక్కన మళ్ళీ రైట్ సైడ్ కడుతున్నాం. ఏ వైపు కట్టినా సరే ఏ తేడా లేకుండా బండ తీయటంలో కానీ చాలా నీట్ గా వస్తుంది. అది ఇప్పుడు ఈ గిత్త ఏ విభాగంలో ఉందండి? ప్రస్తుతం అయితే 2 పళ్ళల్లో ఉంది. పన్నేసే దాదాపు 4 పళ్ళలోకి వస్తుంది. ఒక వారం రోజుల లోపల 4 పళ్ళలోకి వస్తుంది. సో దీనికోసం మంచి జత కోసం చూస్తున్నాం. అది ఎక్కడన్నా సరే మీకు ఏదన్నా అవకాశం ఉండి కనుక తెలిస్తే మీకు ఆ కోడి వివరాలు చెప్తే మేము కంపల్సరీగా దాన్ని కూడా చూసుకొని దీన్ని జత చేస్తాం. ముందుగా మీ పేరు ఏం పేరండి? నా పేరు హనుమంతరావు అండి. ఇంటి పేరు? ఎర్రం హనుమంతరావు. వెంకట్రావు వాళ్ళ బ్రదరేనా?
అయితే అండి మీరు ఈ గిత్తల్ని చూసిన విధానంలో ఈ గిత్త మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎక్కడైనా చాలా ఫస్ట్ ఏంటంటే ఘాటి దగ్గరైనా నెమ్మదిగా ఉన్నట్టు ఉంటుందండి అది. చాలా చాలా నిలబడే విధానం కానీ, అలాగనే ఎక్కడ ఏ చిన్నపిల్లాడు వెళ్ళినా సరే వాళ్ళని నెమ్మదిగా వెళ్తాం. అంటే ఒక పెంపుడు టైపులో ఉన్నటువంటి జీవిగా వస్తుంది. మామూలుగా బండ కట్టేటప్పుడు కానీ ఎలాంటి కొమ్ము విసరటం కానీ కాలుతో తన్నే విధానాలు అలాంటివి ఏమీ లేవు. సో బండ ఎత్తుకునే విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ బండ ఎత్తే దాంట్లో కూడా స్పీడ్ ఒకవేళ వెనకుండా ఎత్తినా సరే మళ్ళీ ఆ పక్క ఎత్తుతో కలుపుకొని ముందుకు దాంట్లో వస్తూ ఉంటుంది అది. చాలా. ఇప్పుడు మీరు పందాల దగ్గరకు వస్తారా? వస్తుంటాను. అయితే మీరు గిత్తలు చూసే విధానంలో ఈ గిత్తని రైట్ నుంచి లెఫ్ట్కి వేసారు. లెఫ్ట్కి వేసినప్పుడు బాగుందా, రైట్ లో బాగుందా? ప్రజెంట్ అయితే రైట్ సైడే బాగా వస్తుంది. రైట్ సైడే బాగా, రైట్ సైడ్ బాగా వస్తుంది. అది భుజం భుజం పై భుజమేనండి, బాగానే వస్తుంది. మనసు చాలా మంచిది. ఏం అసలు పొరపాటు కూడా ఉండదు. మనం దగ్గరకు వస్తే మీరు ఒక 2 నిమిషాలు దాన్ని కనుక అట్లా చేయి వేసి కనుక వదిలిపెడితే మీరు మళ్ళీ ఎక్కడ నిలబడి మీ దగ్గరకు వచ్చింది దోమని వస్తూ ఉంటుంది. చాలా. మరొక గిత్తని మీకు పరిచయం చేస్తున్నానండి. ఈ గిత్త ఏ విభాగంలో ఉందండి? ప్రస్తుతం అయితే టచ్ పళ్ళ విభాగంలో ఉందండి. ఇది వాస్తవంగా దర్శి దగ్గర ఉన్నటువంటి గ్రామంలో కొనుక్కొచ్చాం మేము. అది ఒక 3 కోడి ఉన్నప్పుడు తీసుకురావటం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అది ప్రస్తుతం అయితే ఇది ప్రాక్టీస్లోనే ఉంది. టచ్ పళ్ళ విభాగంలో ఉంది. సైజ్ ఎంత ఉందండి? 58 అంగుళాలు వస్తుంది. మీ దగ్గర బ్యాటర్లో పాల్గొందా, వాళ్ళ దగ్గర కూడా? లేదు, అది కంప్లీట్ మా దగ్గరకు వచ్చినాకనే మేము ప్రాక్టీస్లో తీసుకోవటం జరిగింది. అది ఎలా ఉందండి? చాలా బాగా వస్తుంది. ఇది చాలా బాగా వస్తుంది. టైర్ బ్యాట్ అది నీట్గా వస్తుంది. నడక కానివ్వండి, రెండో కోడిని కూడా ఇబ్బంది లేకుండా, అసలు ఎటువంటి పరిస్థితులు లేకుండా వెనకుండి బండి ఎత్తుకొని వస్తుంది. బాగా వెనక బండి ఎత్తుకొని వస్తుంది. చాలా మంచిది. అసలు ఘాటి దగ్గర కానివ్వండి, పందెం దగ్గర కానివ్వండి, ఏమి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. చిన్నపిల్లలు వెళ్ళినా కూడా ఏమి పొరపాటును కూడా తల ఊపటం కానీ ఏం చేయదు అసలు. అది ప్రస్తుతానికి ఏం పెట్టలేదు. సూటబుల్ నేమ్ అయితే చూస్తాం కంపల్సరీగా. అది ఇక్కడ టైగర్ గా పిలుస్తున్నాడు ప్రజెంట్, ఎవరో పేరు పెట్టాది. ఈ దూడని దీన్ని రెండింటిని కూడా దర్శి దగ్గర ఉన్నటువంటి గ్రామంలోనే మేము తీసుకురావడం జరిగింది. పాలపళ్ళ విభాగాలు ఉంది. ప్రస్తుతానికి టచ్ పళ్ళలోనే ఉన్నాయి. ఈ జతను ఇప్పుడు జతలు చేసి ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ గానే ప్రాక్టీస్ లో కూడా అలానే వస్తున్నాయి. ఈ జతగానే చేస్తున్నాం ప్రస్తుతానికి. 5 నెలలు కంప్లీట్ అయింది. 5 months 20 నెలలు దాదాపు వస్తుందండి. 20 నెలలు ఉంటుంది. దీన్ని టైగర్ అని పిలుస్తాం సార్. యారగెన్స్ గా ఉంటుంది. బండ కట్టేటప్పుడు కానీ చూసేటప్పుడు కొన్ని సందర్భాల్లో దాని కళ్ళ దగ్గర చూసే విధానం మనకి, అంటే మనిషిని చూసే విధానంలో అలా టైగర్ చూసినట్లుగా అనిపిస్తుంది మనకని చెప్పి ఆ ఉద్దేశంతో పేరు అట్లా తీసుకున్నాం. ఇది 59 వస్తుంది. 59 పైన ఉంది. ఇది కూడా 59 దగ్గరలో కూడేయడం కొంచెం తగ్గుతుంది కరంగలో. అది 59. ఇక్కడ మా శ్రీనివాసరావు గారు అని, కామినేని శ్రీనివాసరావు గారైనా పరగడిచెర్ల గ్రామంతుంది. అయితే ఈ కోడదోళ్ళు వాస్తవంగా వీటిని మేము కొనుగోలు చేసేటటువంటి టైంలో కానీ, వీటి ప్రాక్టీస్ కానీ మొత్తం చూసేది మొత్తం శ్రీనివాసరావు గారే. సో వాటి యొక్క ఆరోగ్యం గురించి కానీ, ఎందుకంటే తనకి వ్యవసాయదారుడు కాబట్టి తనకి పశువుల మీద ఉన్నటువంటి వాటి పెంపకం మీద ఉన్నటువంటి గ్రిప్ అలా ఉంది. సో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి స్నేహం మీద ఉంది. సో తను ఉదయాన్ని కానీ ఏ టైంలో అయినా సరే వాటి దగ్గర కంపల్సరీగా రావటం, వాటి ఆహారం కానీ, వాటికి పెట్టేటటువంటి పోషణ విధానం కానివ్వండి, వాటి దానా కానీ మొత్తం చూసుకోవటం, టైర్ బయట కానివ్వండి, బండ అది తను సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది కుర్రాళ్ళని వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్లో ఉంటారు. వాళ్ళ ద్వారా నమ్మకంగా ఏంటంటే ఒక టీంని సెట్ చేసుకుని వాటికి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతూ వస్తుందండి. విన్నారు కదండి, కామినేని శ్రీనివాసరావు గారు. వారికి చిన్న పరిచయ కార్యక్రమం ఉంటుంది. వీడియోని అయితే పూర్తిగా చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.